హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ జాగ్రఫీలో మనకి డ్యామ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం అయితే ఉందండి. సో నేను మీకు ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ డ్యామ్స్ ఏ నది పైన ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మనకి ఈ డ్యామ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచే 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టాపిక్ని కూడా ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే తుల్బుల్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? తుల్బుల్ డ్యామ్ ఏ నదిపై ఉంది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది జీలం అనేటువంటి నదిపైన నిర్మించారనమాట. సో మనకి పంచనదులు ఏవైతే ఉన్నాయో ఆ పంచనదుల్లో ఒకటైనటువంటి జీలం నదిపైన ఈ యొక్క తుల్బుల్ డ్యామ్ని నిర్మించారు. సో తుల్బుల్ డ్యామ్ అండ్ యూరీ డ్యామ్ ఈజ్ ఆన్ జీలం రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓన్లీ తుల్బుల్ డ్యామే కాదు, యూరీ డ్యామ్ కూడా మనకి ఈ జీలం అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగింది. సో ఈ జీలం నది జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రవహించేటువంటి ఆ లొకేషన్లో ఈ తుల్బుల్ డ్యామ్ని అలాగే యూరీ డ్యామ్ని ఈ జీలం నది పైన నిర్మించారు. సో అదర్ డ్యామ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకసారి చూసుకుంటే సలాల్ డ్యామ్, బగ్లిహార్ డ్యామ్, అలాగే దుల్హస్తీ డ్యామ్. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ చీనాబ్ రివర్ అనమాట. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలంకి సంబంధించినటువంటి నదిపైనే కాకుండా మనకి చీనాబ్ రివర్ మీద కూడా మనకి కొన్ని డ్యామ్స్ అయితే ఉన్నాయి. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి డ్యామ్స్ చూస్తే సలాల్ డ్యామ్, బగ్లిహార్ డ్యామ్, అలాగే దుల్హస్తీ డ్యామ్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో జీలం నదిపైన నిర్మించినటువంటి డ్యామ్స్ వచ్చేసి తుల్బుల్ డ్యామ్ అలాగే యూరీ డ్యామ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, తీన్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తీన్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి రవి అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగింది. సో ఇది మనకి పంజాబ్ నదిలో ఉందన్నమాట. రవి అనేటువంటి నదిపై పంజాబ్లో దీన్ని నిర్మించారు. సో ఇక్కడ చూసుకుంటే తీన్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది బోర్డర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్. ఇట్ ఈస్ ఆన్ ది రవి రివర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రంజిత్ సాగర్ డ్యామ్. ఓకే, రవి రివర్ని. సో ఇక్కడ చూసుకుంటే రవి రివర్ పై నిర్మించినటువంటి యొక్క తీన్ డ్యామ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్కి సరిహద్దుల్లో ఉంది. సో దీన్ని ఈ పర్టికులర్ తీన్ డ్యామ్ని రంజిత్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్. సో రంజిత్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడుగుతారు, లేదా తీన్ డ్యామ్ అని చెప్పేసి అడుగుతారు. సో ఈ రంజిత్ సాగర్ డ్యామ్ కానీ లేదా ఈ తీన్ డ్యామ్ కానీ మనకి రవి రివర్ పైన నిర్మించడం జరిగింది. ఈ రవి రివర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి అలాగే పంజాబ్కి బార్డర్లో ఉండేటువంటి ఈ నది పైన నిర్మించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పోంగ్ డ్యామ్ లొకేటెడ్? పోంగ్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో పోంగ్ డ్యామ్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. సో పోంగ్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇట్ ఈజ్ ఆన్ ది బియాస్ రివర్. బాక్రా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది సట్లెజ్ రివర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పోంగ్ డ్యామ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో నిర్మించారనమాట. బియాస్ అనేటువంటి నది ఉంది కదా, సో ఈ బియాస్ అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగింది. ఇంకా బాక్రా డ్యామ్ వచ్చేసి మనకి సట్లెజ్ రివర్ పైన నిర్మించారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఆన్ విచ్ రివర్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్?
భారతదేశంలో అత్యధిక గురుత్వాకర్షణ కలిగినటువంటి డ్యామ్ ఏ నదిపైన నిర్మించడం జరిగిందని చెప్పేసి అడిగారు. సో మనకి ఏ నదిపైన నిర్మించారు అంటే సట్లెజ్ అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగిందండి. సో ఇండియాస్ హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ది సట్లెజ్ రివర్, సిచ్యువేటెడ్ ఆన్ ది బోర్డర్ ఆఫ్ హిమాచల్ అండ్ పంజాబ్. ఓకే, సో హిమాచల్ అండ్ పంజాబ్లో ఉన్నటువంటి సట్లెజ్ రివర్ పైన ఈ బాక్రానంగల్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఇది ఇండియాలోనే ఒక హయ్యెస్ట్ గ్రావిటీ కలిగినటువంటి డ్యామ్గా చెప్తారు. సో భారతదేశపు అత్యధిక గ్రావిటీ డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ నదిపై ఉంది. ఇది హిమాచల్ మరియు పంజాబ్ సరిహద్దుల్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది టాలెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉందండి. సో ఇది మనకి టెహ్రీ డ్యామ్ అయితే ఉత్తరాఖండ్లో నిర్మించడం జరిగింది. సో టెహ్రీ డ్యామ్ భారతదేశంలో ఎత్తైనటువంటి ఆనకట్ట లేదా డ్యామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో బిలంగనా మరియు భగీరథి సంగమం వద్ద ఉంది. దీని ఎత్తు దాదాపు 260.5 మీటర్ల ఎత్తులో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో టెహ్రీ డ్యామ్ ఈజ్ ది హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బిలంగనా అండ్ Bhagirathi in Tehri district of Uttarakhand. ఇట్స్ హైట్ ఈజ్ అబౌట్ 260.5 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. టెహ్రీ డ్యామ్ భారతదేశంలో ఎత్తైనటువంటి ఆనకట్టగా చెప్తారు. ఇది ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో బిలంగనా మరియు భగీరథి సంగమం, కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం అనమాట, ఈ సంగమం వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క టోటల్ హైట్ వచ్చేసి 260.5 మీటర్స్ అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీటర్స్ కూడా. సో భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి ఆనకట్ట ఏది అని చెప్పేసి అడుగుతారు. సో అది టెహ్రీ డ్యామ్, ఇది ఉత్తరాఖండ్లో నిర్మించారు. ఓకే, సో నేను 1-2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుంటుందని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్ బిట్ అది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది జవహర్ సాగర్ డ్యామ్ లొకేటెడ్? జవహర్ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో దీన్ని నిర్మించారు అని చెప్పేసి అడిగారు. సో జవహర్ సాగర్ డ్యామ్ మనకు వచ్చేసి రాజస్థాన్లో దీన్ని నిర్మించడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తే రాజస్థాన్లో ఈ జవహర్ సాగర్ డ్యామ్ని నిర్మించారు. సో జవహర్ సాగర్ ఆనకట్ట రాజస్థాన్లోని చంబల్ అనేటువంటి నదిపైన నిర్మించారు. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ చంబల్ నదిపై ఉంది, అది కూడా రాజస్థాన్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి చంబల్ నదిపై మనకి 2 ఆనకట్టలను నిర్మించడం జరిగింది, డ్యాముల్ని. ఒకటి వచ్చేసి జవహర్ సాగర్ ఆనకట్ట, మరొకటి రాణా ప్రతాప్ సాగర్ అనేటువంటి ఆనకట్టని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ జవహర్ సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది చంబల్ రివర్ ఇన్ రాజస్థాన్. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది చంబల్ రివర్, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది సర్దార్ సరోవర్ డ్యామ్ లొకేటెడ్? సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి మనకి గుజరాత్లో నిర్మించడం జరిగిందండి. ఓకే, గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రంలో దీన్ని నిర్మించారు. సో ఇక్కడ చూసుకుంటే సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ నర్మదా రివర్ ఇన్ గుజరాత్. అదర్ డ్యామ్స్ ఇన్ గుజరాత్ ఆర్ ఉకాయ్ డ్యామ్ అండ్ కాక్రాపార్ డ్యామ్. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ తపతీ రివర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది గుజరాత్లోని నర్మదా నదిపై నిర్మిస్తే, గుజరాత్లో మనకి ఇతర ఆనకట్టలు కూడా ఉన్నాయి. అవి వచ్చేసి ఉకాయ్ డ్యామ్, అలాగే కాక్రాపార్ అనేటువంటి డ్యామ్ అనమాట. ఇవి తపతీ నదిపైన నిర్మించడం జరిగింది. సో నర్మదా నదిపైన నిర్మించిందేమో సర్దార్ సరోవర్ డ్యామ్ ఇది, అలాగే మనకి తపతీ నదిపైన నిర్మించింది ఉకాయ్ డ్యామ్, అలాగే కాక్రాపార్ అనేటువంటి డ్యామ్స్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ మటాతిలా డ్యామ్ సిచ్యువేటెడ్? మటాటిలా డ్యామ్ ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగారు. సో మటాటిలా అనేటువంటి ఒక డ్యామ్ వచ్చేసి బేట్వా అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగింది. సో మటాటిలా అనేటువంటి ఒక డ్యామ్ని బేట్వా అనేటువంటి నదిపైన నిర్మించారు. సో మటాటిలా డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బేట్వా రివర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ రాణి లక్ష్మీబాయి డ్యామ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఆన్ ది బేట్వా రివర్, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి మటాటిలా ఆనకట్ట ఉత్తరప్రదేశ్లోని బేట్వా నదిపై ఉంది, మరియు రాణి లక్ష్మీబాయి డ్యామ్ కూడా బేట్వా నదిపై నిర్మించడం జరిగింది. ఇది కూడా మనకి ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫేమస్ డ్యామ్స్ వచ్చేసి మటాటిలా అనేటువంటి ఆనకట్ట బేట్వా నదిపై నిర్మిస్తే, ఇంకా రాణి లక్ష్మీబాయి అనేటువంటి డ్యామ్ వచ్చేసి బేత్వా నదిపై నిర్మించారు. ఈ 2 కూడా బేత్వా నదిపై నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ రిహాండ్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్? రిహాండ్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో రిహాండ్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది రిహాండ్ రివర్ ఆన్ ది బోర్డర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇండియాస్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ వాజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ది రిజర్వాయర్ ఆఫ్ రిహాండ్ డ్యామ్. ఓకే, రిహాండ్ డ్యామ్ ఉత్తరప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రిహాండ్ నదిపై నిర్మించడం జరిగింది. భారతదేశం యొక్క అతిపెద్ద కృత్రిమ సరస్సు అయినటువంటి గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ రిహాండ్ డ్యామ్
రిజర్వాయర్ నుండి సృష్టించబడింది అని చెప్పేసి మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మైథాన్ డ్యామ్ లొకేటెడ్? మైథాన్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో మనకి మైథాన్ డ్యామ్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించడం జరిగిందండి. సో మైథాన్ అనేటువంటి యొక్క డ్యామ్ని జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించారు. సో మైథాన్ డ్యామ్ అండ్ తైలయా డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ బారాకరా రివర్ ఇన్ జార్ఖండ్. ఓకే, మైథాన్ డ్యామ్ మరియు తిలయా డ్యామ్ అనేది జార్ఖండ్లోని బరాకరా అనేటువంటి నదిపైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ విచ్ రివర్ ఈజ్ ది ఓంకారేశ్వర్ డ్యామ్ లొకేటెడ్? ఓంకారేశ్వర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించారు అని చెప్పేసి అడిగారు. సో ఓంకారేశ్వర్ డ్యామ్ మనకి ఇక్కడ చూసుకుంటే నర్మదా నదిపైన నిర్మించడం జరిగింది. సో ఓంకారేశ్వర్ డ్యామ్ అండ్ ఇందిరాసాగర్ డ్యామ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది నర్మదా రివర్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ గాంధీసాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది చంబల్ రివర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ చంబల్ అండ్ నర్మదా నదిపైన నిర్మించినటువంటి డ్యామ్స్ ఏంటంటే ఓంకారేశ్వర్ డ్యామ్ అనేది నర్మదా రివర్ పైన నిర్మించారు. మరొకటి వచ్చేసి గాంధీసాగర్ డ్యామ్ వచ్చేసి చంబల్ రివర్ పైన నిర్మించడం జరిగింది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు బిట్లు కూడాను. నెక్స్ట్ వన్, సో ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కోయినా డ్యామ్ లొకేటెడ్? ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో కోయినా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి కోయినా అనేటువంటి డ్యామ్ మహారాష్ట్ర స్టేట్లో ఉందన్నమాట. సో మహారాష్ట్ర స్టేట్లో ఈ యొక్క కోయినా డ్యామ్ని నిర్మించారు. కోయినా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది కోయినా రివర్ ఇన్ మహారాష్ట్ర అండ్ జయక్వాడి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది గోదావరి రివర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, కోయినా అనేటువంటి డ్యామ్ని కోయినా నదిపైన మహారాష్ట్రలో నిర్మిస్తే జాయక్వాడి అనేటువంటి డ్యామ్ని గోదావరి నదిపైన మహారాష్ట్రలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది లాంగెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. సో హీరాకుడ్ డ్యామ్ గురించి తెలుసు కదా మీకు. సో ఇండియాలోని అతి పొడవైనటువంటి డ్యామ్ అనమాట. సో హీరాకుడ్ డ్యామ్ ఒడిశాలోని మహానదిపై ఉన్నటువంటి భారతదేశంలోని అతి పొడవైనటువంటి ఆనకట్ట. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే మహానది పైన ఈ యొక్క హీరాకుడ్ డ్యామ్ని నిర్మించారు. సో ఒడిశాలో ఉందన్నమాట. సో ఇది భారతదేశంలోని అతి పొడవైనటువంటి ఆనకట్టగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ పోచంపాడ్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హీరాకుడ్ డ్యామ్ ఒడిశాలోని మహానదిపై ఉన్నటువంటి భారతదేశంలో అతి పొడవైనటువంటి ఆనకట్ట, అది తెలిసిందే. సో పోచంపాడ్ డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. సో పోచంపాడ్ డ్యామ్ ఈజ్ ఆన్ ది గోదావరి రివర్ ఇన్ తెలంగాణ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రామ్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. నిజాం సాగర్ డ్యామ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఆన్ ది మంజీరా రివర్, ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి. ఓకే, సో పోచంపాడు అని చెప్పేసి అంటూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం. సో పోచంపాడు ఆనకట్ట తెలంగాణలోని గోదావరి నదిపై ఉంది. దీన్ని రామ్ సాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. నిజాం సాగర్ ఆనకట్ట గోదావరికి ఉపనది అయినటువంటి మంజీరా నదిపై దాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ విచ్ రివర్ ఈజ్ ద ఇడిక్కీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్? ఇడిక్కీ డ్యామ్ ఏ నది పైన ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇడిక్కీ డ్యామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే పెరియార్ అనేటువంటి నదిపైన నిర్మించారనమాట. సో ఇది కేరళలోనే ఓల్డెస్ట్ డ్యామ్ అని చెప్పేసి అంటారు. సో ది ఇడిక్కీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది పెరియార్ రివర్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్చ్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఎలా ఉంటుందన్నమాట, సో ఆర్చ్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇడిక్కీ ఆనకట్ట కేరళలోని పెరియార్ నదిపై ఉంది. దీనిని ఆర్చ్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది ఆల్మట్టి డ్యామ్ ఈజ్ లొకేటెడ్? ఆల్మట్టి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది అందరికీ తెలిసిందే. సో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఆల్మట్టి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది కృష్ణా రివర్ ఇన్ కర్ణాటక. శివసముద్రం డ్యామ్ అండ్ కృష్ణా సాగర్ డ్యామ్ ఆర్ లొకేటెడ్ ఆన్ కావేరీ రివర్ ఇన్ కర్ణాటక. ఓకే, ఆల్మట్టి డ్యామ్ కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉంది. శివసముద్రం ఆనకట్ట మరియు కృష్ణాసాగర్ డ్యామ్ కర్ణాటకలోని కావేరీ నదిపై నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మట్టూర్ డ్యామ్ లొకేటెడ్? మత్తూరు ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి మత్తూరు ఆనకట్ట వచ్చేసి తమిళనాడులో ఉందన్నమాట. సో ద మత్తూర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది కావేరీ రివర్ ఇన్ తమిళనాడు. ది కావేరీ రివర్ ఈజ్ కాల్డ్ ది గ్యాంజెస్ ఆఫ్ సౌత్ ఇండియా. ఓకే, సో దీన్ని సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి దక్షిణ భారత గంగా నది అని చెప్పేసి కూడా కావేరీ నదిని వారు పిలుచుకుంటారనమాట. సో మత్తూరు డ్యామ్ తమిళనాడులోని కావేరీ నదిపైన నిర్మించారు. సో కావేరీ నది మనకి కర్ణాటకలో పుట్టి అది తమిళనాడులోకి వస్తుంది. తమిళనాడులోకి వచ్చిన తర్వాత వారు మట్టూరు అనేటువంటి డ్యామ్ని నిర్మించుకున్నారు. సో ఈ కావేరీ నదిని దక్షిణ భారత గంగా నది అని చెప్పేసి కూడా పిలుస్తారు. యాక్చువల్గా మనం దక్షిణ భారత గంగా నదిని గోదావరి అని చెప్పేసి ఉంటాం, వాళ్ళు కావేరీ నదిని పిలుచుకుంటారు.
నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బార్డర్ ఆఫ్ తెలంగాణ అండ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బార్డర్లో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్యామ్ అనమాట. సో నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది కృష్ణా రివర్ ఇన్ ది బార్డర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అజాన్ డ్యామ్ లొకేటెడ్? అజాన్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో అజాన్ అనేటువంటి డ్యామ్ బీహార్ స్టేట్లో దీన్ని నిర్మించడం జరిగింది. సో అజాన్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది అజయ్ రివర్ ఇన్ బీహార్. గండక్ డ్యామ్ ఈజ్ గండక్ రివర్. అలాగే కోసి డ్యామ్ ఈజ్ కోసి రివర్ పైన నిర్మించారు. సో కోసి అనేటువంటి ఆనకట్ట కోసి రివర్ పైన నిర్మిస్తే, గండక్ డ్యామ్ వచ్చేసి గండక్ రివర్ పైన, అలాగే అజాన్ డ్యామ్ వచ్చేసి అజయ్ అనేటువంటి రివర్ పైన నిర్మించారు. ఈ మూడు కూడా బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి డ్యామ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫరక్కా డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఫరక్కా డ్యామ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి డ్యామ్ అనమాట. సో ఫరక్కా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆన్ ది రివర్ గంగా. ఓకే, సో గంగా నది పైన ఈ యొక్క ఫరక్కా ఆనకట్టను నిర్మించారు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ప్రభుత్వం. సో ఇంపార్టెంట్ డ్యామ్స్ చూసుకున్నట్లయితే, ది లోకేశ్వర్ project envisages construction of a 204-meter high concrete dam across river Yamuna near Lohri village in Dehradun district of Uttarakhand. Okay, అలాగే ఆన్ December 27, 2021 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ లే డౌన్ ది ఫౌండేషన్ ఆఫ్ రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి సో ఆ డ్యామ్ గురించి ఉంది. సో ముఖ్యమైనటువంటి ఆనకట్టల గురించి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ బిట్స్. ఆనకట్టలకు సంబంధించిన టాపిక్ అంతా కూడా కవర్ చేశాము. మేము మీకు 499 రూపీస్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగే 199 రూపీస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, 30,000 ప్లస్ బిట్స్, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, అలాగే మీకు 25 మాక్ టెస్ట్స్ కూడా మీకు ఇదే కోర్సులో ఉంటాయి. అదే మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వస్తే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే కోర్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.